యేసయ్య ఎప్పుడూ చెప్పలా పౌలుని చూసి మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి అని. ఏ దేవుడు ఎప్పుడు చెప్పలా జేకబ్ జాన్ గారిని చూసి వెంబడించండి అని, డీజెస్ దినకరన్ గారిని చూసి వెంబడించండి అని, ఏ సన్న గారిని చూసి వెంబడించండి అని. దేవుడు చెప్పింది యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. ఆ గోపి అన్న తమ్ముడితో కారులో వెళ్తున్నప్పుడు అడిగాను, ఇంట్లో అందరు రక్షణ పొందారా అన్నాను. లేదన్నయ్య మా నాన్న రక్షణ పొందలా. అంటే రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు, వెనక్కి వచ్చి మళ్ళా తాగేస్తున్నాడు అన్నాడు. ఒక పాస్టర్ గారితో పాటు ఉండేవాడు. ఆ పాస్టర్ గారు ప్రసంగాలు చేసేవాళ్ళు, కానీ స్త్రీల విషయంలో ఆయన చాలా అపవిత్రంగా ఉండేవాడు. అది చూసి మా నాన్న భక్తి జీవితాన్ని విడిచి వెనక్కి వచ్చేసాడు. ఎవరైనా సరే విశ్వాస జీవితాన్ని ఆ పాస్టర్ గారిని చూసో, లేకపోతే ఆ పాస్టర్ గారిని చూసో, ఆ విశ్వాసాన్ని చూసో ఆయన బతుకు సరిగ్గా బాగోలేదండి, బాగోవాలి, నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ ఎవరైనా విశ్వాస జీవితాన్ని ట్రాక్ తప్పారా, సాకు చెప్తున్నావు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు నరకానికి వెళ్తే ఆ పాస్టర్ గారి వలన వెళ్ళా, ఆ విశ్వాసి వలన వెళ్ళా, వాళ్ళ వలన వెళ్ళా అంటే నోరు మూసుకోర నా కుమారుడు అంటాడు దేవుడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తాలి.